ఓం నమ శివాయ. వెల్కమ్ టు షమీస్ వరల్డ్. నా పేరు షమంత్. ఈ వీడియోలో మనం 3 రోజుల్లో వారణాసిలో ఉన్న ముఖ్యమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డే మార్నింగ్ గంగా తీరానికి వెళ్ళి గంగలో స్నానం చేసుకుని అర్ఘ్యం ఇచ్చాను. ఆ తరువాత అక్కడే ఉన్న గంగమ్మ గుడిలో శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేశాము. కాశీ నగరానికి వెళ్ళిన ప్రతివారు మొదట కాలభైరవ స్వామిని దర్శించుకొని ఆ తరువాత వేరే దేవాలయ దర్శనం చేయాలి. అందుకే మేము కూడా అదే చేశాము. అక్కడ నుంచి మనం మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అతి ప్రసిద్ధమైన కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం. మాకు స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. దర్శనం తరువాత కారిడార్లో కొంచెం టైం స్పెండ్ చేశాము. ఆ తరువాత కారిడార్లో ఉన్న కొన్ని శివలింగాల దర్శనం చేసుకుని బయటికి రాగానే రుద్రేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి వెళ్ళాం. అక్కడ నుంచి మనం దండపాణి భైరవ దేవాలయం, నవగ్రహేశ్వర మహాదేవ్ దేవాలయం, కృతివాసేశ్వర మహాదేవ్ మందిరం, కాశీఖండాల్లో ఉన్న రత్నేశ్వర్ మహాదేవ్, విశ్వకర్మ టెంపుల్ మరియు మహామృత్యుంజయ మందిరానికి వెళ్ళాం. మహామృత్యుంజయ టెంపుల్లో చాలా శివలింగాలు ఉన్నాయి. మహాకాళేశ్వర్ మహాదేవ్, బుద్ధకాళేశ్వర్ మహాదేవ్, సంకట్మోచన్ గణపతి, హనుమాన్, దుర్గాదేవి, సతీమాత తండ్రైన ప్రజాపతి దక్షులు స్థాపించిన దక్షేశ్వర్ శివలింగం, మహర్షి మార్కండేయ ప్రతిష్ఠించిన మార్కండేశ్వర్ శివలింగం, గౌతమ మహర్షులు స్థాపించిన గౌతమేశ్వర్ శివలింగం, లోమకేశ్వర్ మహాదేవ్, అస్థిపాదేశ్వర్ మహాదేవ్, సీతాంజ భైరవ, భైరవేశ్వర్ మహాదేవ్, సర్వేశ్వర్ మహాదేవ్, ధన్వంతరేశ్వర్ మహాదేవ్ దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అతి ప్రసిద్ధమైన ధన్వంతరి కూప్లో తీర్థం తాగడం మర్చిపోకండి. ఈ బావిలోని నీళ్ళల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది అని కాశీవాసుల నమ్మకం. ఈ అన్ని టెంపుల్స్ దర్శనం చేస్తూనే ఈవినింగ్ అయ్యింది. అందుకే మనం గంగా హారతి చూడడానికి దశాశ్వమేధ్ ఘాట్ వైపుకి వెళ్ళాం. ఇక్కడ గంగా మందిరంలో ఆరతి తరువాత గంగా తీరానికి ఆరతి స్టార్ట్ చేస్తారు. కాశీకి వస్తే మీరు తప్పకుండా చూడాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. గంగామాతకు నమస్కరించి నెక్స్ట్ టెంపుల్స్ వైపు వెళ్ళాం. ఆరతి జరిగిన పక్కనే బ్రహ్మేశ్వర్ మహాదేవ్ దేవాలయ దర్శనం చేసుకున్నాం. ఆ తరువాత ప్రయాగ్ ఘాట్లో ఉన్న శూల్టంకేశ్వర్ స్వామిని కూడా దర్శించుకున్నాం. దశాశ్వమేధ్ ఘాట్లోని దశాశ్వమేధేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేశాము. తరువాత శీతల మాత మందిరానికి చేరుకున్నాం. ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అందులో వింధ్యవాసిని, దుర్గామాత, రాధాకృష్ణ, రామ సీత లక్ష్మణ మరిన్ని విశేషమైన దేవుళ్ళ దర్శనం చేసుకుని మా ఫస్ట్ డే యాత్రను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. సెకండ్ డే మార్నింగ్ అస్సీఘాట్లో జరిగే సుబహ్-ఏ-బనారస్కి వెళ్ళి అక్కడ జరిగే గంగా ఆరతి చూశాక బోట్ రైడ్కు వెళ్ళాం. అన్ని ఘాట్ చూడడానికి ఇది మంచి చాయిస్. బోట్ రైడ్తో పాటు గంగా తీరంలోని అన్ని ఘాట్ల దర్శనం 30 to 40 మినిట్స్లోనే చేయవచ్చు.
అస్సీ ఘాట్ నుంచి మనం దుర్గాకుండ్ దేవాలయంలో ఉన్న దుర్గాదేవి దర్శనం చేసి అక్కడ కొంచెం ముందరికి వెళితే తులసి మానస్ మందిర్ దొరుకుతుంది. అక్కడ దర్శనం చేసిన తరువాత త్రిదేవ్ మందిర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి దర్శనం చేసి సంకట్ మోచన్ హనుమాన్ మందిరానికి వెళ్ళాం. ఇక్కడ నుంచి మనం కేదార్ ఘాట్ వెళ్ళాం. మేము లాస్ట్ టైం కాశీకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి గంగా జలాన్ని రామేశ్వరంలో అభిషేకానికి తీసుకువెళ్ళాం. అలాగే అక్కడ నుంచి మట్టిని తీసుకుని వచ్చాం. అదే మట్టిలో మేము శివలింగాన్ని చేసి గంగా జలంలో విసర్జనం చేశాము. ఇలా చేస్తే కాశీయాత్ర పూర్ణ ఫలం దొరుకుతుంది అని నమ్మకం. తరువాత కేదార్ ఘాట్లో ఉన్న గౌరీ కేదార్నాథ్ శివలింగాన్ని దర్శించుకున్నాం. అక్కడే ఉన్న నీలకంఠేశ్వర స్వామి దర్శనం కూడా చేశాము. ఇప్పుడు మనం తిల్బండేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. ఈ శివలింగం చాలా పెద్దది మరియు ఈ లింగంతో పాటు ఇక్కడ శ్రీ కాలభైరవ, విఘ్నేశ్వర స్వామి, దక్షిణామూర్తి, గౌరీదేవి, శాలిగ్రామ గణపతి, సీతారామ, శారదాదేవి మరిన్ని దేవుళ్ళ దర్శనం అవుతుంది. ఇక్కడ నుంచి మనం కాశీ టెంపుల్ హెల్ప్ సెంటర్ దగ్గర ఉన్న ఆది విశ్వనాథ స్వామి టెంపుల్కు వెళ్దాం. ఇక్కడ స్వామివారితో పాటు సుముఖ గణపతి, వృషభధ్వజ లింగం, శృంగార గౌరి, సౌభాగ్య గౌరి, భవానీ గౌరి, యక్షభైరవ మరియు వీర హనుమంతులు వారి దర్శనం కూడా అవుతుంది. తరువాత సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళాము. ఇక్కడ సాక్షి గణపతితో పాటు కలిప్రియ వినాయక స్వామి కూడా దర్శించుకున్నాం. ఆ తరువాత 51 శక్తిపీఠాలలో ఒకటైన విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ నుంచి 50 స్టెప్స్ ముందుకు వెళితే అక్కడ యమధర్మరాజులు వారు ప్రతిష్ఠించిన ధర్మేశ్వర్ లింగం ఉంది. అక్కడ నుంచి 20 to 30 స్టెప్స్ ముందుకు వెళితే రాజా దివోదాస్ గారు స్థాపించిన దివోదాసేశ్వర లింగంతో పాటు విశ్వభుజ గౌరీమాత, ఆది అన్నపూర్ణేశ్వరి మాత మరియు ఆశా వినాయక స్వామిని దర్శించుకున్నాం. ఇక్కడే దారిలో కోటిలింగేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోండి. అక్కడ నుంచి దుండిరాజ్ గణపతి మరియు మాత అన్నపూర్ణేశ్వరి మందిరానికి చేరుకున్నాం. అన్నపూర్ణేశ్వరి దేవి మందిరంలో అమ్మవారితో పాటు సూర్యనారాయణ స్వామి, బుద్ధేశ్వర మహాదేవ్, మాతా మహాకాళి, గంగా మహాదేవ్, రాధాకృష్ణ, శివపార్వతి, లక్ష్మీనారాయణ, నరసింహస్వామి మరిన్ని దేవుళ్ళ దర్శనం కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం లలితా ఘాట్లో ఉన్న నేపాళీ మందిరానికి చేరుకున్నాం. ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ టెంపుల్లోని పశుపతినాథ్ మహాదేవ్ లింగం చాలా అందంగా ఉంది. మన సెకండ్ డేలో లాస్ట్ ప్లేస్ అయిన ఆత్మవీరేశ్వర స్వామి మందిరానికి చేరుకున్నాం. ఈ శివలింగం కాశీ విశ్వనాథ స్వామి వారి ఆత్మస్వరూపంగా ఉండే శివలింగం. ఇక్కడ మనం కాత్యాయని మాతను మరియు మణికేశ్వరి గంగాదేవి దర్శనం కూడా చేయవచ్చు. మన లాస్ట్ యాత్రలో కాశీ విశ్వనాథ స్వామిను స్పర్శ దర్శనం చేయడానికి వెళ్ళాము. ఈ దర్శనం మార్నింగ్ 4 to 5 మరియు ఈవినింగ్ 4 to 5 మాత్రమే ఉంటుంది. ఆ టైం చూసుకుని దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. మాకు స్వామివారి స్పర్శ దర్శనం చాలా బాగా అయ్యింది. దర్శనం తరువాత మనం మన్మందిర్ ఘాట్లో ఉన్న వరాహి మాత మందిరానికి వెళ్ళాము. ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే. అందుకే త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం పంచగంగ ఘాట్లో ఉన్న బిందు మాధవ స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉన్న బద్రీనారాయణ స్వామిని కూడా దర్శించుకోండి. ఇదే ఘాట్లో ఉన్న మంగళగౌరి మందిరానికి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారితో పాటు గభస్తేశ్వర్ మహాదేవ్, ఆంజనేయ స్వామి
మరియు నారాయణమూర్తిని కూడా దర్శించుకోండి. కాశీలో ఇంకొక ఫేమస్ టెంపుల్ అయిన సంకట ఘాట్లో ఉన్న సంకటమాత మందిరానికి చేరుకున్నాం. ఇక్కడ అమ్మవారితో పాటు సంకటేశ్వర్ మహాదేవ్, ఆంజనేయ స్వామి, శ్రీ మహావిష్ణుమూర్తి, భైరవ స్వామి, వినాయక స్వామి మరియు ఒక పవిత్రమైన చెట్టు ఉంది. వశిష్ఠ మహర్షులు స్థాపించిన వశిష్ఠేశ్వర్ దేవాలయానికి వెళ్ళి శివలింగంతో పాటు వశిష్ఠ మహర్షులు మూర్తి మరియు వినాయక స్వామిని దర్శించుకోండి. రాజా హరిశ్చంద్రులు వారు ప్రతిష్ఠించిన హరిశ్చంద్రేశ్వర్ మహాదేవ్ లింగం దర్శనం చేసిన తరువాత సింధ్యా ఘాట్లో ఉన్న యమాదిత్య స్వామిని కూడా దర్శనం చేశాము. నంది సర్కిల్ దగ్గర ఉన్న బృహస్పతి మహర్షులు స్థాపించిన బృహస్పతీశ్వర్ మహాదేవ్ని దర్శించుకోండి. ఆ తరువాత అగస్త్య మహాముని వారు స్థాపించిన అగస్తేశ్వర్ మహాదేవ్ స్వామివారితో పాటు గౌరీ కేదారేశ్వర్, లోపముద్రాదేవి, ఆంజనేయ స్వామి మరియు మరిన్ని దేవుళ్ళ దర్శనం చేసుకోండి. ఆఖరిలో మేము తటేరి బజార్లోని షటకాలేశ్వర లింగాన్ని దర్శించుకుని మా ఈ యాత్రను సుఖకరంగా ముగించాము. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షమీస్ వరల్డ్. హర్ హర్ మహాదేవ్.